హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి షార్ట్ లిస్ట్ చేసినటువంటి పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ను మనం తెలుగులో కన్వర్ట్ చేసుకుని ఒకసారి చూద్దాం. 2020-12-2024 నుండి 30-12-2024 వరకు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ 02/2024కి వ్యతిరేకంగా నోటిఫైడ్ చేయబడిన టెక్నీషియన్ 3 పోస్టుల కోసం అభ్యర్థులు ఇక్కడ జాబితా చేయబడినది. ఆరోహణ క్రమంలో రోల్ నెంబర్ను కలిగి ఉన్నారు మరియు ఆరోహణ క్రమంలో నమోదు చేయబడలేదు. ధృవీకరణ అండ్ వైద్య పరీక్ష. చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఇచ్చినటువంటి పీడిఎఫ్లో షార్ట్ లిస్ట్ అనేది ఎవరిని కూడా మెరిట్ ఆధారంగా మేము సీక్వెన్స్గా ఏర్పాటు చేయలేదు. ఆరోహణ క్రమంలో తక్కువ నుండి ఎక్కువ సంథింగ్ ఎట్లయినా తీశారు. ఇది ఒక సిరీస్గా ఇచ్చాము, అంతేగాని మెరిట్ ఆధారంగా ఇవ్వలేదు అని తెలపడం జరిగింది. చూసుకున్నట్లయితే వైద్య పరీక్షలు డీవీ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్. డీవీ కోసం ఈ కాల్ లెటర్లో సూచించిన స్థలంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మనకి కాల్ లెటర్ అనేది వస్తుంది. దాంట్లో ఏ ప్లేస్ చూసిస్తారో అక్కడ మనకి డీవీ జరుగుతుంది. అదేవిధంగా డీవీ కోసం అభ్యర్థులను షెడ్యూల్ చేసిన తర్వాత వారి కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వారికి ఈమెయిల్, ఎస్ఎంఎస్ మీద వెబ్సైట్ తేదీ మరియు రిపోర్టింగ్ సమయం వివరాలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం సూచనలతో పంపబడుతుంది. అంటే మనకి ఇచ్చేటువంటి కాల్ లెటర్లో మన ప్లేస్ కానీ, మన యొక్క టైము, రిపోర్టింగ్ టైము ఎక్కడ జరుగుతుంది ప్రతిదీ కూడా మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కానీ, మీరు ఇచ్చినటువంటి మెయిల్కి కానీ లేదా వెబ్సైట్లో కానీ సూచించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామ్కి ఎలా రావాలో కూడా దాంట్లో ఆ యొక్క లెటర్స్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి పొందుపరుస్తామని తెలపడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులు డీవీని పూర్తి చేసిన తర్వాత డీవీ యొక్క మరుసటి రోజున ఆర్ఆర్బీల అధికార పరిధిలో ఉన్న నామినేటెడ్ రైల్వే హాస్పిటల్స్ మరియు వైద్య పరీక్షల కోసం పంపబడతారని గమనించవచ్చు. అంటే మనకి డీవీ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మిమ్మల్ని దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఆర్బీ బోర్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క హాస్పిటల్స్కి వైద్య పరీక్షల కోసం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇందులో ఆర్ఆర్బీ నుండి రైల్వే హాస్పిటల్ నగరానికి ప్రయాణం కూడా ఉంటుంది. అంటే మీరు దగ్గరలోనే ఉంటుంది మీకు డీవీ కానీ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా రెండు కూడా దగ్గరగానే ఉంటాయి. దానికి ప్రయాణం అది కంపల్సరీగా ఉంటుంది. దీని ప్రకారం అభ్యర్థులు 3 నుండి 4 రోజుల కంటే ఎక్కువ డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి కోసం సిద్ధంగా ఉండాలి. చూసుకున్నట్లయితే మనం డీవీకి వెళ్ళేటప్పుడు, మెడికల్కి వెళ్ళేటప్పుడు 3-4 రోజులు మీరు సెట్ చేసుకుని మీరు ప్రయాణం అవ్వాలి. మనకి ఈ యొక్క మెడికల్ అనేది, డీవీ అనేది మన బోర్డులో జరుగుతుంది. అంటే మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి డివిజన్లో ఉన్నటువంటి 6 డివిజన్లో ఎక్కడైనా పడవచ్చు. డీవీ అండ్ మెడికల్ ఆ డివిజన్లోనే జరుగుతుంది. చెన్నై వచ్చేసే వరకు కూడా కొన్ని డివిజన్లు ఉంటాయి. ఆ డివిజన్లో మీకు మెడికల్ అండ్ డీవీ అనేది జరుగుతుంది. దానికి మనం 3-4 నుండి 4 రోజులు సెట్ చేసుకుని మనం సిద్ధంగా ఉండి వెళ్ళిపోవాలి. మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అభ్యర్థులు డీవీ పూర్తి చేసిన తర్వాత రైల్వే హాస్పిటల్ లేదా హెల్త్ యూనిట్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంటే ఎప్పుడు కూడా ముందు అనేది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరగదు. డీవీ పూర్తయిన తర్వాతే హెల్త్ యూనిట్లో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందని సూచించడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులు నిర్ణీతమైన వైద్య రుసుము కొరకు 24 రూపాయలు మాత్రమే చెల్లించాలి. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్, హెల్త్ యూనిట్కి ఎలాంటి ఇతర ఛార్జీలు చెల్లించిన అవసరం లేదు. అంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్కి 24 రూపాయలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇంతకు మించి ఎక్కువ మనీ అనేది వాళ్ళు కలెక్ట్ చేయరు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అరుదైన సందర్భాల్లో సిటీ స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ లేదా వక్రీభవన కంటి శస్త్రచికిత్స మొదలైన వాటిని తోసిపుచ్చి పరీక్షలకు రైల్వే హాస్పిటల్, హెల్త్ యూనిట్లలో అవసరమైన సదుపాయం అందుబాటులో లేని సందర్భాల్లో అభ్యర్థులు సంబంధించిన ల్యాబొరేటరీ ఆసుపత్రికి అవసరమైన చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంటే మనకి హాస్పిటల్లో కొన్ని టెస్టులు అనేవి చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆ యొక్క హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు లేనట్లయితే వాళ్ళు బయటికి రాయడం జరుగుతుంది. అంటే ఈవెన్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు మనం స్పెట్స్ తీసుకెళ్తాం, ఆ స్పెట్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఒకవేళ మీకు సైట్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఆ యొక్క సైట్ని చెక్ చేసేటువంటి ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా, కళ్ళద్దాలు లేకపోయినా బయట హాస్పిటల్కి రాయడం జరుగుతుంది. అప్పుడు మీరు బయట హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క కళ్ళద్దాలను మళ్ళీ కొత్త కళ్ళద్దాలను తెచ్చుకోవాలి. అదేవిధంగా ఏమన్నా స్కానింగ్స్ ఉన్నా కానీ సంథింగ్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ లేకపోయినట్లయితే ఆ యొక్క డివిజన్లో మీకు బయట అనేది రాయడం జరుగుతుంది. ఆ యొక్క బయట హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దీనికి డబ్బులు అనేవి మీరే చెల్లించుకోవాలి. రైల్వేకి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి డబ్బులను కూడా ఎక్కువగా తీసుకుని వెళ్ళండి. మెడికల్కి, డీవీకి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా మంచిగా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, మీ యొక్క ఖర్చులకు మాత్రమే. డీవీ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు CEN
CN02/2024 ఈ కాల్ లెటర్లో వివరించిన విధంగా A4 పరిమాణంలో స్వీయ ధృవీకరించబడిన 2 సెట్లు కాపీలతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాలి. అంటే మనం డీవీకి వెళ్ళేటప్పుడు మన యొక్క స్టడీ సర్టిఫికేట్ కానీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నింటిని కూడా 2 సెట్స్ జిరాక్స్ A4 షీట్లో తీసుకుని వాటిని వాళ్ళు మీకు దాని మీద మీ యొక్క సెల్ఫ్ సిగ్నేచర్ అని చేసి వాటికి డీవీ అనే టైంలో మీరు సమర్పించాలి వాళ్ళకి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ అన్నింటిని కూడా 2 సెట్స్ తీసుకోండి, వాటి మీద మీ యొక్క సెల్ఫ్ సిగ్నేచర్ పెట్టుకుని మీకు డీవీకి అనేది వెళ్ళండి. సెల్ఫ్ సిగ్నేచర్ అనేది వాళ్ళ ముందైనా పెట్టొచ్చు. ఓకే. ఇంకా ఈ అభ్యర్థులు పోర్టల్ ద్వారా వారి డీవీ ముందు ఫోటో సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీలను నిజమైన రంగులో అప్లోడ్ చేయాలా. చూసుకున్న వెబ్సైట్ ఇచ్చారు. అంటే మనం ఏదైతే సిగ్నేచర్ చేసామో మన యొక్క ఫోటో కానీ మన యొక్క సిగ్నేచరు అదేవిధంగా మనం చేసిన కాపీలన్నింటినీ కూడా వారు మనకు ఒక లింక్ ఇస్తారనమాట. మన ఫోన్కి వస్తుంది, మెయిల్కి వస్తుంది. ఆ యొక్క లింక్ ద్వారా మనం వెళ్ళేసి మనం అప్లోడ్ చేయాలి. లేదా వెబ్సైట్ ఆ టైం ఇస్తారనమాట, డేటు. ఆ టైంలో మనం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం ఆ యొక్క ఫోటోలను ఆ యొక్క ఒరిజినల్స్ చేసినటువంటి కాపీలను జిరాక్స్లను అన్నింటిని కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా డీవీ సమయంలో ఉత్పత్తి చేయబడిన ధృవపత్రాలు నిర్దేశిత ఫార్మేట్లో మరియు ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండాలి. అంటే మన ఫార్మేట్లు అన్నీ కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలి. తెలుగులో కానీ ఎలాంటి లోకల్ లాంగ్వేజ్లో ఉండకూడదు. ఇంకా డీవీ తేదీలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించినందుకు అదనపు సమయం ఇవ్వబడదు. ఎప్పుడైనా సరే మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోతే డీవీకి వెళ్ళిన దగ్గర మార్క్ షీట్ లేదు, ఆ షీట్ లేదంటే వాళ్ళు ఊరుకోరు, మీకు టైం కూడా ఇవ్వరు, కంపల్సరీగా తీసుకెళ్ళాలి. కాబట్టి నేను చెప్పిన ప్రీవియస్ వీడియోలో సర్టిఫికెట్లన్నీ కూడా రెడీ చేసుకోండి, రైల్వే అనేది కన్సిడర్ చేయదని. అదేవిధంగా డీవీ మరియు లేదా వైద్య పరీక్షల సమయంలో హాజరు కాని అభ్యర్థులు వారి అభ్యర్థత్వాన్ని కోల్పోతారు. ఎవరైతే డీవీకి వెళ్ళరో లేదా డీవీకి కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ మెడికల్కి వెళ్తాను లేదా డీవీకి వెళ్ళి నేను 2 రోజుల తర్వాత మెడికల్కి వస్తానంటే కుదరదు. అది డీవీకి మెడికల్కి వెళ్ళకపోయినా దేంట్లో వెళ్ళకపోయినా మీరు మీ యొక్క అభ్యర్థత్వాన్ని కోల్పోతారు. అదేవిధంగా అభ్యర్థులు ఆర్ఆర్బీ పోర్టల్ను లాగిన్ చేయడం ద్వారా వారి రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ అభ్యర్థత్వం పూర్తిగా తాత్కాలికమైంది మరియు రిక్రూట్మెంట్ ప్రక్రియ యొక్క ఏ దశలోనైనా అభ్యర్థులు తమ ఆన్లైన్ అప్లికేషన్లో అందించిన డేటాలో ఏదైనా అస్థిరత లోపం లేదా ఏదైనా దుర్వినియోగం జరిగితే రిక్రూట్మెంట్ యొక్క ఏ దశలోనైనా ఆ అభ్యర్థత్వాన్ని రద్దు చేయబడే బాధ్యత ఉంది. కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను పిలిచినంత మాత్రాన ఆమెకి రైల్వేలో అపాయింట్మెంట్ ఇవ్వబడలేదు. మీరు ఎలాంటి అవకతవకలు చేసినా మిమ్మల్ని రద్దు చేసే అధికారం రైల్వేకు ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అలా విధంగా నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం కూడా రైల్వేకు ఉంది. కాబట్టి ఆ యొక్క పాయింట్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి అవకతవకలు చేసినా, మీకు డైవీలు లేవు, ఎలాంటి దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చినా కానీ ఎలాంటి ఇచ్చినా సరే, ఏ దశలోనైనా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత అయినా అది తేలినా సరే మిమ్మల్ని తీసివేయడం జరుగుతుంది, రద్దు చేయబడుతుంది జరుగుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వస్తుంది. రైల్వే అనమాట, రైల్వే స్టేషన్ దగ్గరే మన రూము, కొంచెం నాయిస్ అనేది వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇవన్నీ మొత్తము మెయిన్ ఇంపార్టెంట్స్. మీరు 24 రూపాయలు తీసుకుంటారు మెడికల్ అప్పుడు, అన్ని ఒరిజినల్స్ ఉండాలి, ఏది లేకపోయినా ఇబ్బందే. మీరు డీవీకి మెడికల్కి 4 రోజులు సెట్ చేసుకుని వెళ్ళాలా. దూరం మీకు మీ బోర్డు దగ్గరికి, అంటే ఒక రోజు ఇస్తారు, మీకు లొకేషన్ అనేది ఇస్తారు, అక్కడికి వెళ్ళాలా. అన్నిటిని సిద్ధం చేసుకోండి, మంచిగా సిద్ధంగా ఉండండి. అదేవిధంగా మనం మెడికల్ ఆర్ డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాక, డాక్యుమెంట్స్ ఏం కావాలో 2 సెట్లు ఒరిజినల్స్ అని. ఇప్పుడు మెడికల్ గురించి చూసుకున్నట్లయితే మన నెక్స్ట్ వీడియోలో ఓన్లీ మెడికల్ గురించి ఒక వీడియో చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మన యొక్క ఛానల్ ద్వారా ఎలాంటి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మెడికల్ గురించి చాలా ఇంపార్టెంట్, ఎలా జరుగుతుంది, మనం ఏ విధంగా ఉండాలి, మీకు ఉన్నటువంటి డౌట్స్ మొత్తం క్లారిటీ అవుతాయి. కొంతమందికి కొన్ని ఉన్నటువంటి డౌట్స్ కానీ, సైట్ గురించి కానీ, సంథింగ్ ఎలాంటిదైనా సరే ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో చూడండి.